అందరికీ నమస్తే. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇది ఆషాఢ గోరింటాకు మెహందీ సెలబ్రేషన్స్ ఎట్ సిటాడెల్, వన్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా మంది గోరింటాకు పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ మనకి ఆషాఢం అంటేనే గోరింటాకు, గోరింటాకు అంటేనే ఆషాఢం. చిన్న నుంచి వెళ్ళి పెద్ద వాళ్ళ వరకు ఆడపిల్లలందరూ ఇష్టంగా చేసుకునే పండగ. సో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఆ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం వాళ్ళతో మాట్లాడి పండగ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు, మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఆషాఢం సెలబ్రేషన్స్, అదే గోరింటాకు సెలబ్రేషన్సే కాకుండా ఏకాదశి గురించి కూడా ఈవిడ మనతో పాట పాడడానికి రెడీగా ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంగీత. సో ఏకాదశి పూట మీరు పాట పాడాలనుకున్నారు కదా, ఏకాదశి స్పెషల్ ఏంటి? మన వెంకటేశ్వర స్వామి గురించి నేను ఒక కీర్తన పాడతాను. మత్స్యకూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ రామ నామ హిత బుద్ధి కలిగి. మత్స్యకూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ రామ నామ హిత బుద్ధి కలిగి. నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన. నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన. వన్నిల త్రివిక్రమ వామన శ్రీధర సన్నుతించు హృషికేశ సారకు పద్మానాభ. మత్స్యకూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ రామ నామ హిత బుద్ధి కలిగి. ఎంత చక్కగా పాడారో, చాలా చక్కగా పాడారు. వింటుంటే వినాలనిపిస్తూనే ఉంది. ఆషాఢ గోరింటాకు సెలబ్రేషన్స్ గురించి మనం ఈవిడతో మాట్లాడదాము. నమస్తే మణి గారు. నమస్తే అండి. సో చెప్పండి, ఈ ఆషాఢం గోరింటాకు సెలబ్రేషన్ చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ముందుగా అందరికీ వంతా టీవీ ప్రేక్షకులందరికీ నా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నాకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫస్ట్ మేము ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ అనుకున్నాము. ఆషాఢ మాసం ఇండివిజువల్గా ఎవరింట్లో వాళ్ళు కాకుండా అందరం కలిసి పెట్టుకుందామని. మళ్ళీ మా ఆలోచన ఏమైందంటే, మనం కమ్యూనిటీలో ఉంటున్నాం కదా, సో అందరు మన వాళ్ళే, అందరం కలిసి మనము ఇలా గోరింటాకు పెట్టుకుందాము. మా మదర్ కూడా ఫస్ట్ చిన్నప్పటి నుంచి అలాగే ఉండేది. తను ఒక్కటే పెట్టుకోకుండా తను గోరింటాకు అంతా రుబ్బి అందరికీ పంచిపెట్టేది అనమాట. నాకు మంచిగా అనిపించేది అది ఆలోచన అనేది. సో నేను కూడా మా కమ్యూనిటీలో వీలైనంత వరకు, అందరికీ కాకపోయినా వీలైనంత వరకు మనం గోరింటాకు తెచ్చి అందరికి పంచిపెడదాము. అలా పంచిపెట్టడమే కాకుండా ఈ ఈవెంట్ అనేది మంచిగా ఎంజాయ్ జరగాలి. గోరింటాకు పెట్టుకొని ఏదో అది ఇది చేసుకోవడం అట్లా కాకుండా అలా ఎంజాయ్గా చేసి మంచిగా సక్సెస్ అయిందండి ప్రోగ్రామ్ అనేది. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ అమ్మగారి దారిలో మీరు నడిచారన్నమాట. అవునండి. ఇట్లా ఇంతమందితో సెలబ్రేట్ చేస్తారు కదా, ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇయరే అండి. జస్ట్ మేము 2 months ఈ కమ్యూనిటీలోకి షిఫ్ట్ అయ్యి ఈ 1 week నుంచి ఈ ప్లానింగ్ అంతా జరిగింది. 1 weekలో ఇంతమందిని ఆర్గనైజ్ చేసి, సో 1 week చేసాము. బట్ నా వెనక నా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ ఉన్నబట్టే మేము ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ చేయగలిగాము. ఓకే, థ్యాంక్ యూ మణి గారు. ఆషాఢం గోరింటాకు సెలబ్రేషన్సే కాకుండా ఈరోజు తొలేకాదశి కదా, సో తొలేకాదశి గురించి కూడా మాట్లాడడానికి సుభాషిణి గారు ఉన్నారు. సో తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. మనకి ఈ సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయండి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశినే మనం తొలేకాదశిగా పిలుచుకుంటాము. దీనినే శయన ఏకాదశి, పేలాల పండగ అని కూడా అంటారు. ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారండి. 4 నెలల పాటు స్వామి శేషతల్పం మీద యోగ నిద్ర చేసి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు మేల్కుంటారు. మన తెలుగు పండుగలైన శ్రావణ మాసం, దీపావళి ఇవన్నీ ఈ ఏకాదశి తర్వాతే మొదలవుతాయండి. అందుకే దీన్ని తొలి ఏకాదశి అంటాం.
ఓకే, థ్యాంక్ యూ సుభాష్ని గారు. అలాగే ఇక్కడ లావణ్య గారు కూడా ఉన్నారు. లావణ్య గారు, ఇది మనకి ఇప్పుడు తొలేకాదశి రోజు పేలాల పిండిని ప్రసాదంగా విష్ణుమూర్తికి పెడతారు అని విన్నాం. సో ఎందుకు పెడతారు? అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మొట్టమొదటిసారిగా ఈ తొలి ఏకాదశి మన హిందువుల పండగ అని మొట్టమొదటిసారిగా చేసుకుంటాం. ఈ పేలాల పిండిని అందరూ చేసుకుంటారు, కానీ ఎందుకు చేసుకుంటారు అనేది చాలా మందికి తెలియదు. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ప్రసాదంగా దీన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటామండి. గుళ్ళల్లో మనం ఈ ఏకాదశి రోజు వాళ్ళు ప్రసాదంగా పెట్టడం చూస్తూ ఉంటాము. ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చి బయట టెంపరేచర్స్ అన్నీ మారిపోయి బాడీలో టెంపరేచర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఈ ఉష్ణోగ్రతని పెంచడం కోసం, మన బాడీలో మెటబాలిజంని బ్యాలెన్స్ చేయడం కోసం ఎక్కువగా మన పెద్దలు మనకి ఈ ప్రసాదాన్ని ఇలా తొలి ఏకాదశి రోజు తినమని చెప్తూ ఒక ట్రెడిషన్గా వస్తూ ఉంది. సో దీన్ని పేలాల పండగ అని అంటారు. దీనివల్ల మనకి టెంపరేచర్స్ బ్యాలెన్స్ అవ్వటం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. సో దీన్ని అందుకని మనం పేలాల పిండిని మనము ప్రసాదంగా తీసుకుంటూ ఉండాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు, కాబట్టి అది ఆనవాయితీగా వస్తుంది. ఓకే, ఇది తొలేకాదశి రోజు అంటే మనం గోరింటాకు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాం కదా. సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ కమ్యూనిటీలో అండి మేము కొంతమంది మాత్రమే అనుకున్నాము, బట్ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ టు వనితా టీవీ అండ్ టు మై గ్రూప్ ఆల్సో. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత బాగా జరుపుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళంతా. చూస్తున్నారు కదా, వాళ్ళందరూ ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ మనకి చెప్తున్నారా, మాటల్లోనే తెలుస్తుంది. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మామూలుగా పార్వతీదేవికి ప్రీతిపాత్రమైన గోరింటాకు, అందుకే ఆషాఢ మాసంలో కంపల్సరీ ఈ గోరింటాకు పెట్టుకోవాలంటారు. ఎందుకంటే పార్వతీదేవి కరుణ మనకు ఎప్పుడు ఉంటుందని. ఆడవాళ్ళకి ప్రీతిపాత్రమైన గోరింటాకు. అవును, అందంగా కూడా కనిపిస్తాం. అవును, ఇష్టమే కాకుండా మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట. సో అందుకే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది ఇంత మందితో కలిసి? చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ ఈవెంట్ మా కమ్యూనిటీలో. ఓకే, చాలా అందులో మా బ్లాక్ ఇంకా కండక్ట్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంకా అంజలి గారు కూడా ఉన్నారు, తనతో కూడా మాట్లాడుతుంది. నమస్తే అంజలి గారు. వనితా టీవీ ప్రేక్షకులకి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరియు మేము ఇక్కడ ఇవాళ ఆషాఢ మాసం గోరింటాకు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది మోతీనగర్లో బ్రిగేడ్ సిటాడిల్లో మేము జరుపుకుంటున్నాము. ఇక్కడ మొత్తం 1334 హౌసెస్ ఉన్నాయి ఈ కమ్యూనిటీలో. మేము ప్రతి పండగకి అందరం కలిసి చేసుకుంటాము. ఇదివరకు ఏంటంటే ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ లేదా ఎవరికి వాళ్ళు ఉండటం అలవాటైపోయింది. అందరూ ఒకే ఉద్దేశంతో ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చి ఏ చిన్న ఫెస్టివల్ అయినా ఇంటి మటుకు కాకుండా కమ్యూనిటీ వరకు అందరూ ఒక్కటిగా చేరి చేసుకుంటున్నాము. చాలా మంచి ఆలోచన. ఇక్కడ మేము 25 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నాము. ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా చాలా పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఏ హిందూ ఫెస్టివల్ని కూడా మేము వదలట్లేదు. ప్రతి ఫెస్టివల్ సాంప్రదాయ పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ. థ్యాంక్ యూ అండి.
ఈ ఆషాఢం గోరింటాకు సెలబ్రేషన్స్లో ఇంతమందికి డ్యాన్స్ చేసి అందరినీ ఉర్రు తొలగించిన కొరియోగ్రాఫర్ ప్రణయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో 2 ముచ్చట్లు మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇంతమందికి ఇంత షార్ట్ టర్మ్ పీరియడ్లో డ్యాన్స్ చేయించారు కదా, అసలు మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు వీళ్ళకి, లేదంటే ఇప్పుడేనా? లైక్ ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. సో ఇక్కడికి ఇన్వైట్ చేసిన విజయ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో సార్ ఇన్వైట్ చేయడం వల్లనే ఇక్కడ నాకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. వీళ్ళందరితో డ్యాన్స్ చేసే ఆపర్చునిటీ నాకు ఇవాళే దొరికింది. యాక్చువల్లీ ఇవాళే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంతమందితో, అండ్ ఇంత సక్సెస్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. అందరు బాగా సపోర్ట్ చేస్తారు యాక్చువల్లీగా. ఆటలు పాటలే కాదు, ఇక్కడ కవిత్వాలు కూడా రాశారండి ఉషా కిరణ్ గారు. సో ఆయన దేని మీద రాశారు, అసలు దేని గురించి రాశారు అనేది ఆయన మాటల్లోనే చెప్తారంట. కవితం కూడా మనకి చెప్పి వినిపిస్తారంట. సో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఏం రాశారు మీరు? ఇది గోరింటాకు మీద రాశాను మేడం. ఆషాఢమాసం సందర్భంగా మా బ్రిగేడ్ సిటాడెల్ బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక చిన్న కవితా ప్రయత్నం చేశాను. అది మీ అనుమతితో అందరికీ వినిపిస్తాను. గోరింటాకు అలతి మెచ్చిన అలంకారం, అచ్చ తెలుగు నుడికారం, మరవలేని సాంప్రదాయం, భారం లేని ఆభరణం, నీవు లేక లేదు శుభకార్యం, మగని మది దోచే మోహనం, మరులు గొలిపే సమ్మోహనం, మా పెరట్లోని గర్వకారణం, నీకై బాల్యంలో కేరింత, కాబోయే భాగస్వామికై ఊహల పులకింత, కన్నెపిల్లల హృదయాల్లో గిలిగింత, అతివల కరతలాలపై పాలపుంత, ముత్తైదువుల నెరుపు పండించగా నీ తోడు ఎప్పటికీ వీడలేముగా, సిటాడెల్ను సింగారించి ఆషాఢకళ తెచ్చినావుగా. ధన్యవాదాలతో ఉషా కిరణ్. వాహువా వాహువా, అసలు ఎంత బాగా రాశారో. ఒక ప్రాసలో రాశారన్నమాట. చాలా బాగా రాశారండి. మీ కవితని ఇక్కడ వినిపించారు, అందరు వింటున్నారు, అందరు వనితలు కూడా వింటున్నారు. సో వాళ్ళందరికీ మీ కవిత్వం అంకితం చేస్తున్నారు. మీ వనిత టీవీ చూసే మహిళా ప్రేక్షకులందరికీ ఆషాఢమాసం సందర్భంగా మా బ్రిగేడ్ సెటాడల్ బంధుమిత్రులు అందరి సందర్భంగా వాళ్ళందరి తరపున కూడా మీకు శుభాకాంక్షలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆషాఢం గోరింటాకు సెలబ్రేషన్స్ ఇక్కడ ఇంత బాగా జరగడానికి వెనక కారణం ఎవరు? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరితో మనం మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? రఘునాథరావు. ఓకే. ఈ ఈవెంట్ ఈరోజు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, అంటే ఏజ్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ 80 years వృద్ధులు కూడా వచ్చి ఎంజాయ్ చేసిన దినము. సో ఎవ్రీబడి హ్యాస్ ఎంజాయిడ్, ఎవ్రీబడి హ్యాస్ గుడ్ టైమ్ టుడే. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డే ఫర్ ద సిటాడెల్ కమ్యూనిటీ. ఓకే. మీరు? నా పేరు సయ్యద్ అండి. ఈ ఆషాఢ గోరింటాకు శుభాకాంక్షలు బ్రిగేడ్ సిటాడెల్ చెప్పదలుచుకుంటున్నాము. మేము మెగా జైన్ అండ్ కీర్తన వీళ్ళిద్దరికి సపోర్టివ్గా ఉండి మొత్తం ఈ టీం అంతా కూడా ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం అవ్వగలిగాము. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి మంచి ఈవెంట్స్ చేద్దామని, ఈ కమ్యూనిటీ ఇట్లాగే సస్యశ్యామలంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు? My name is Om Prakash. This is my first Ashadam Gorintaku. Actually, I am a Hindi guy, so I will really appreciate that the cosmopolitan society which we have in Citadel, and I really enjoyed the program, the way people have done it, the ladies behind the scene. We were just supporter, but main Megha Jain, Kirtana and many other ladies, they made it very grand success. Thank you to all of them. నా పేరు మురళీకృష్ణ వగల అండి. ఈరోజు గోరింటాకు కార్యక్రమం కోసము మేమందరం కూడా వెనకాలండి మా లేడీస్ అందరినీ ముందు పెట్టి వాళ్ళు ఈరోజు ఈ సాయంత్రం ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఆనందంగా ఎగురుతూ గంతుతూ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణము మీ మీడియా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ వనితా వీడియో ఆల్సో. ఈరోజు పిల్లల నుంచి పెద్దల వరకు ఈ కమ్యూనిటీ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఈ ఎంటైర్ ఈ యాంఫీ థియేటర్ మొత్తం కూడా పూర్తిగా నిండడం ఇదే ఫస్ట్ టైం. అందులో నవ్వుతూ కేరింతలేస్తూ గెంతులేస్తూ ఇన్ని రకాలుగా ఆనందంగా జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము వెనకాలండి వీళ్ళందరూ ఇంత పూజ చేసినందుకు, ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మేమందరం చాలా సంతృప్తితో ఉన్నామండి. ఇలాగే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా మీరు వీళ్ళందరినీ సెలబ్రేట్ చేసుకునేలాగా సపోర్ట్ చేయాలి. తప్పకుండా మేడం, తప్పకుండా. ఓకే సార్. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు పద్మనాభం అండి. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? సెలబ్రేషన్ ఏంటండి, సెలబ్రేషన్ వీళ్ళు చేసుకున్నారు, దాంట్లో మేము ఎంజాయ్ చేసాం. నిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే కాస్మోపాలిటన్ లివింగ్ అంటాం, కమ్యూనిటీ లివింగ్ అంటాం. ఇది ప్రైమ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ అందరూ ఒక ప్రాంతం వాళ్ళు కాదు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అందరూ, పిల్ల పెద్ద అందరూ, అబ్బాయిలు అమ్మాయిలు, చిన్నపిల్లలు చిన్న అబ్బాయిలు అందరూ వచ్చారు, అందరూ ఆడుకున్నారు, అందరూ ఎంజాయ్ చేశారు.
ట్రూలీ కమ్యూనిటీ లివింగ్, ట్రూలీ కాస్మోపాలిటన్ అంటారు ఇది. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక రాజ్యం లేదు, ఒక ధర్మం లేదు, అందరు కలిసి వచ్చారు. ఇలానే ఉంటే ఇక్కడ ఈ కమ్యూనిటీ లివింగ్ అలానే మన బయట కూడా కంట్రీలో ఉంటే మాత్రం వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఆషాఢ గోరింటాకు మెహందీ సెలబ్రేషన్ సెట్ సిటాడెల్. ఆషాఢం అంటే గోరింటాకు, గోరింటాకు అంటే ఆషాఢం, అంటే అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట మనం మెహందీ ఫంక్షన్ని. సో చిన్న పెద్ద ముసలి ముతక అందరు ఆడపిల్లలకి ఇష్టమైన పండుగ, అందరు ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ ఈ గోరింటాకు పండుగ. సో ఇక్కడ వీళ్ళందరితో కలిసి మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అందరితో కూడా మనం మాట్లాడి అసలు ఈ ఆషాఢం అంటే ఏంటి, అసలు ఈ గోరింటాకు పండుగ ఎందుకు చేసుకుంటారు, అందరూ ఎందుకు పెట్టుకుంటారు, ఎందుకు ఇదంతా అందరికీ ఇష్టం అని చెప్పి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారా రోడ్లో ఇక్కడ దీన్ని ఇంత చుట్టూ మొత్తం పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమ అన్నీ రాసి రోడ్లో గోరింటాకేసి సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ నూరుతున్నారనమాట. నేను కూడా నూరుతున్నా. చిన్న పెద్ద ముస్లింకి అందరు ఉన్నారు కదా. ఇక్కడ ఒక క్యూటీ పై ఉంది అన్నమాట. సో ఈమెతో మనం మాట్లాడదాము. హాయ్. హాయ్, నీ పేరేంటి? శ్రద్ధ. గోరింటాకు పెట్టుకున్నావా నువ్వు? ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు, ఏమనిపిస్తుంది నీకు? గోరింటాకు పెట్టుకుని ఎంజాయ్ చేయండి అందరూ నాలాగా. ఓకే, సూపర్. ఎంత క్యూట్గా చెప్పింది కదా, ఆమెలాగా గోరింటాకు పెట్టుకొని ఆషాఢ మాసంలో దాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నది. సో ఇక్కడ మనతో పాటు ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. అంటే ఈ ఈవెంట్ చేయడానికి ఎలా ఆర్గనైజ్ చేశారు ఏంటి అనేది కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో వాళ్ళు ఎవరు అని అంటే కీర్తన అండ్ మేఘా జైన్ గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే అండి. Hello, I'm Megha. I think Gorintaku is more than a festival, it's an emotion. I think it's tradition for us as well. In good olden days, I think all the ladies in the family used to come together and apply mehendi. This is what we thought of doing it for our society. We are all one. We all ladies wanted to come together and celebrate Gorintaku. We've got the leaves from our hometowns, got it grinded, and we had a lot of fun today. So I think this event is very special for us. అంటే ఈ లీవ్స్ అన్ని కూడా వాళ్ళు హోమ్ టౌన్ నుంచి తెప్పించుకొని మరి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. సో థ్యాంక్ యూ మేఘ గారు. ఇక్కడ మనతో పాటు కీర్తన గారు ఉన్నారు. సో కీర్తన గారు, ఇంతమందితో ఈవెంట్ చేశారు కదా, ఇంతమంది ఈవెంట్ మొత్తం సక్సెస్ఫుల్గా చేశారు, ఇంతమందిని ఇలా ఆర్గనైజ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. గోరింటాకు అంటే ఓ నలుగురికి ఇంట్లో రుబ్బడము, చేతికి పెట్టుకోవడము, అది పండేంత వరకు వెయిట్ చేయడము లాగా అయిపోయే రోజులవి. గోరింటాకులో ఔషధ గుణాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విలువైనవి ఉన్నాయి. మనం ఇవన్నీ మర్చిపోయి కోన్కి మారిపోయి దానిలో ఉన్న ప్రత్యేకతని మర్చిపోతున్న ఈ రోజుల్లో మా సిటాడెల్ కమ్యూనిటీ మెంబర్స్ ఒక చిన్ని ఆలోచన ఏంటంటే అందరూ కలిసి గోరింటాకు పెట్టుకుందాము అని అనుకున్నారు. సో అందరికీ కలిపి 25 కిలోల గోరింటాకు తెచ్చి ఒక 20 స్పాన్సర్స్ అందరూ కలిసి దాన్ని రుబ్బి చక్కగా దానిలో చింతపండు అన్నీ కావాల్సినవన్నీ వేసి రుబ్బి అందరూ చేతులకి కలిసి పెట్టుకోవాలి అనే ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది.
మేము కొరియోగ్రఫర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయాల్సి వచ్చింది, చాలా మందితో కోఆర్డినేట్ చేయాల్సి వచ్చింది. సో అందరితో కోఆర్డినేట్ చేసి ఎస్పెషల్లీ ఆల్ ది లేడీస్ ఆఫ్ బ్రిగేడ్ సిటాడెల్ మాకు చాలా సపోర్ట్ చేశారండి. అందరూ ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో గోరింటాకులో ఉన్న ఔషధ గుణాలు అన్నీ మనం ఇలాగే ప్రతి ఈవెంట్కి అన్నిటికీ ఉపయోగించుకుంటూ మనం ఇలానే ఆకుకి ప్రిఫరెన్స్ ఇచ్చి కోన్ని కాకుండా ఆకుతో రిప్లేస్ చేస్తే చాలా బాగుంటుందని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. లెట్స్ గో ట్రెడిషనల్, లెట్స్ గో అథెంటిక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వనితా టీవీ టు కమింగ్ అండ్ కవరింగ్ దిస్ టు అస్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా ఈవెంట్ని ఎలా ఆర్గనైజ్ చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా సక్సెస్ఫుల్ చేశారని ఆవిడ మాటల్లో. సో ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.